నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణమూర్తి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మా విజిత. గురుజీ, దీపావళి రానే వచ్చేసింది మరికొన్ని రోజుల్లో. అయితే ఇప్పుడు ఈ దీపావళి పండుగని మనం అందరం కూడా దీపావళి అమావాస్య రోజున మాత్రమే విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. ఆ రోజున ఏ రకంగా జరుపుకోవాలి, దాంతోపాటు 5 రోజులు కూడా మనం విధి విధానాలు ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అంటూ ఉంటారు. అంటే మనకు ధనత్రయోదశితో ప్రారంభమవుతుంది, నరక చతుర్దశి 2వ రోజు, 3వ రోజు దీపావళి అమావాస్య, 4వ రోజు బలిపాడ్యమి, 5వ రోజు యమద్వితీయ. మరి ఇవన్నీ కూడా ఆచరించాలి అనంటే సింపుల్‌గా ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా మంత్రమా, ఆరాధన ఏదో ఒకటి వివరించండి. అసలు దీపావళి నా చిన్నప్పుడు, నువ్వు ఎలాగో క్వశ్చన్ అడుగుతావు మీ చిన్నప్పుడా అని. నా చిన్నప్పుడే 5 రోజులు చేసేవారు. ఇప్పుడు ఎవడు చేస్తున్నాడు? దీపావళి ఒక రోజు, ఓపికలు తక్కువైపోయినాయి. 1 గంటే. అప్పుడు రాత్రి 1 గంట, 2, 3 గంటల వరకు మనం చదువుతా ఉండేవాళ్ళం. అసలు బయట పేలుతా పండగ పూట ఉండేది. కూడా చదివేనా? రాత్రులు దీపావళి రోజున చదవాలి కదా, మరి మార్కులు రావాలి కదా. హ్మ్. అందుకని ఏదో కష్టపడి చదువుతుంటే వీళ్ళు పటాసులు టపా టపా పేలుతా ఉండేవి రాత్రులు. ఏమిట్రా తెల్లారుజాము 3 వరకు 2 వరకు అనుకునేవాడిని. ఇప్పుడు అరగంటలో క్లోజ్ చేసేస్తున్నారు, పిసినార్లు అయిపోయారు. ఆ! కాబట్టి మంచిదే. ఈ యొక్క దీపావళి రోజున డబ్బులు వచ్చే పని చెప్దాం, మనం ప్రజలకు పనికొచ్చేది చెప్దాం. ఆ! ఈ 5 రోజులు వరుస పెట్టి కనుక మంచి భక్తితో, టోటల్ డివోషన్, డెటర్మినేషన్ అండ్ డెడికేషన్, మహాలక్ష్మి మీద గౌరవం ఉండాలి. అవును. ఆవాహయామి, అమ్మ విజిత రామ్మ అన్నాం అనుకోండి, మామూలుగా వచ్చారని అనుకుంటే కుదరదు. వచ్చారు కాబట్టి మనం మహాలక్ష్మి తల్లిని పిలిచామని రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం చదివిన మంత్రానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును. ఆ దేవతలను రమ్మన్నాం, వస్తారో రారో అని అనుకుంటాం. ఇది పెళ్లి కార్డు ఏంటి, ఫ్యామిలీ రండి అంటే వస్తే వస్తారు, లేకపోతే రాదు. సెలబ్రిటీలు అలా అనుకోకూడదు. ఈ సెలబ్రిటీలు వస్తారు, మహాలక్ష్మి తల్లి పిలిచిన వెంటనే వస్తుంది. హ్మ్. వచ్చినప్పుడు అమ్మవారు ఇక్కడ ఉంది అన్న గౌరవ భావంతో మనం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆనరింగ్. ఆ తర్వాత మనం మంత్రాలు చదువుతాం, హ్మ్. మనకు పూజ చేస్తాం. హ్మ్. ఇది తీసుకుంటుందో తీసుకోవట్లేదో అని డౌట్ ఉండకూడదు. హ్మ్. ఆనరింగ్. హ్మ్. కాబట్టి మొట్టమొదట ధనత్రయోదశి రోజున హ్మ్. సూర్యోదయానికంటే ముందు లేచి మహాలక్ష్మి తల్లిని పూజ చేయాలి. ఇది ఫస్ట్ అంగం. హ్మ్. 2వ రోజున నేను చెప్పినట్టు మాత్రమే చేయాలి. సత్యభామ తల్లిని, శ్రీకృష్ణ పరమాత్మని పూజ చేయాలి. నరక చతుర్దశి 2వ రోజు. 2వ రోజు. ఎందుకు? సత్యభామే కదా చంపింది నరకాసురుణ్ణి. అవును. అంటే మనకి విడిగా ఉండదు కాబట్టి రుక్మిణీదేవిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హ్మ్. రుక్మిణీ సమేత, సత్యభామ సమేత, శ్రీ వేణుగోపాల స్వామినే నమః అని గుళ్ళన్నిటిలో ఉంటాయి. కాబట్టి మనము సత్యభామని, రుక్మిణి తల్లిని, శ్రీకృష్ణ పరమాత్మల వారిని ఆ రోజు ఖచ్చితంగా నరక చతుర్దశి రోజున చేసి తీరాల్సిందే. హ్మ్. భూసూక్తంతో చెయ్యాలి. మాకు రాదండి భూసూక్తం అంటే, పోనీ భూదేవిని గౌరవించాలి. ఓం భూదేవి అయిన నమః అని మనం చదువుకోవాలి. ఓకే. ఇది 2వ రోజు పూజ. ఇక 3వ రోజు మన దీపావళి. హ్మ్. దీపావళి అంటే ఏంటమ్మా? హ్మ్. దీపముల వరస. చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. అవును. ఎక్కడ పెడుతున్నామమ్మా? చిన్నప్పటి నుంచి చదివింది కరెంటు దీపాలు పెడుతున్నాం. నూనె అయిపోద్ది కిలో అని. నీళ్ళ దీపాలు కూడా పెడుతున్నాం. నీళ్ళ దీపాలు అన్నీ పెట్టేస్తున్నాం, కానీ అవును. అందులో నూనె ఇట్లేదు. మనం ఏం చేస్తున్నాము? కరెంటు దీపాలు, క్రిస్మస్ పండగకి పెడతారు కదా, క్యాండిల్స్. అట్లా అలా క్యాండిల్స్ ఇవన్నీ పెడుతున్నాం. యాక్చువల్‌గా పెట్టాల్సింది నెయ్యి దీపాలు. నెయ్యి దీపాలు నువ్వుల నూనెతో పెడితే మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది, లేకపోతే రాదు అసలు. హ్మ్. దీపావళి పండగే వేస్ట్. కాబట్టి ఇవన్నీ పెట్టేవారమ్మా. నవావరణలు 9 గడపల దగ్గర పెట్టాల. 9 9 ఎక్కడ 9 లేవనుకోండి, మనము ఎన్ని గడపలు ఉంటే అన్ని చోట్ల పెట్టి, మిగతావి 2 చొప్పున గడపకు 2 పెడతాం కదా, తులసి కోట చుట్టూ అరేంజ్ చేయాలి మిగతావన్నీ. నవావరణ పూజ అంటాము. అంటే 9 దేవికి, మహాలక్ష్మి తల్లికి ఏ పూజ చేసినా సరే 9 రెళ్ళు 18 దీపాలు కంపల్సరీ పెట్టాల్సిందే. పెట్టకపోతే కనుక కిలో నూనె అయిపోతుందని అనుకుని మనం చేస్తే లక్ష్మీదేవి మనల్ని ఇప్పుడు కనికరించదు. పూజా మందిరంలో పెట్టిన దీపాలతోటే కౌంటా? లేదంటే అవి మినహాయింపుగా వేరే పూజ అన్ని కలిపి అన్ని కలిపి? ఇంట్లో, బయట గడప దగ్గర నుంచి ఇంట్లో లోపల అన్నీ కలిపి 18. హ్మ్. ఇక బయట మరి పెట్టాలి మళ్ళా దీపావళి. అట్లీస్ట్ మినిమం 18, 27 మ్యాక్సిమం. హ్మ్. ఎవరు పెడుతున్నారు? గ్రహాలా? అంటే మనకి 27 నక్షత్రాలు. హ్మ్. అసలు ఇంకెక్కువ మాట్లాడితే 27 ఇంటూ 4 108 పెట్టాలి. నూనె లేదు కాబట్టి నెయ్యి అయిపోతుంది అని చెప్పి ఇచ్చేస్తారు. అలా చేసేవారు పూర్వీకులు. హ్మ్. కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని ఎకరాలు ఉండేవి? 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చి ల్యాండ్ సీజ్ ఇలా అలా చేశారు.
కాబట్టి ఏంటంటే అమ్మ మళ్ళీ ఆ ఐశ్వర్యం రావాలి అంటే మనము లక్ష్మీదేవికి 18 దీపాలు మినిమం పెట్టాలి. ఓకే. కరెంటు దీపాలు ఇవ్వద్దు. తర్వాత నెక్స్ట్ ఏమిటి నైవేద్యాలు మాత్రం పెడతారు. ఎందుకని మనమే మనం తింటాం తినాలి కాబట్టి. కాబట్టి. అబ్బా 5 రకాలు 9 రకాలు 7 రకాలు పెడతాం, మంచిదే. అందులో మనం తినేసి కొన్ని పేదవాళ్ళకి పంచడం మాత్రం ఇంక్లూడ్ చేయాలి ఇందులో సిలబస్లో. నెక్స్ట్ యమదీపం మర్నాడు. యమదీపము రోజున రావి చెట్టు దగ్గర పగల సమయంలో మాత్రమే పెట్టాలా. సూర్యోదయం ఉదయించిన తర్వాత సూర్య అస్తమయం లోపల మాత్రమే పెట్టాలా. మళ్ళీ సూర్యాస్తమయం దాటిన తర్వాత పెడితే దరిద్ర దేవత పట్టుకుంటుంది. కాబట్టి ఈ మధ్య సమయంలో ఎవరైతే ఈ దీపం వెలిగించి తమ అన్నల్ని తమ ఇంటికి భగినీహస్త భోజనం అని ఉంటుంది చూసావా, చెల్లెళ్ళు భోజనం పెడతారు. ఈ యమదీపం రోజున అన్నలు చెల్లెల్ని పిలిచి పెట్టాలి భోజనాలు. పుట్టింటికో పుట్టింటి కాకపోతే ఒకే ఊర్లో ఉంటున్నారు కదా, అట్లీస్ట్ విశేష అన్నా చేయాలి కదా. ఏదోలాగా ఈ చెల్లెలు ఈ దీపం పెట్టడం వల్ల అన్నగారు ఆయుర్దాయం ఎక్కడికో వెళ్ళిపోద్ది పైకి. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్. శని 6వ ఇంట్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. నవగ్రహాలే మారిపోతాయి. చెల్లెలకి అంత పవర్ ఉంటుంది. చెల్లెలు పెట్టే ఈ పిచ్చన్నలకు తెలియట్లేదు. చెల్లెలు పెట్టే అదే ₹1,00,000 ఇచ్చి 2,00,000 రూపాయలు ఇచ్చి పంతులు ఏమంటే ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థం అనగానే 2,00,000 ఇచ్చేస్తున్నారు. కానీ చెల్లెలకు ₹100 ఇవ్వడానికి ఏడుస్తారు. దిస్ ఇస్ టూ మచ్. కాబట్టి ఏ గ్రహాలైతే అరిష్ట స్థానగతా అరిష్ట స్థానాల్లో ఉన్నాయో తేషాం గ్రహాణం ఆయా గ్రహాలు శుభ ఏకాదశ 11వ స్థానంలోకి వస్తున్నాయని పంతులు గారు చెప్పినప్పుడు నువ్వు ఇస్తున్నావు. నీ చెల్లి దీపం పెడుతుంటే యమధర్మరాజు సాక్షాత్తు ఆయనే వచ్చి చెల్లెలకు వరం ఇచ్చాడు. తన చెల్లెలైనటువంటి యమున ఇచ్చి ఎవరైతే ఈ రోజున నాకు దీపం పెడతారో చెల్లి నీ వాళ్ళ అన్నలందరినీ నేను లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఇచ్చేస్తాను, శనిని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. ఐ విల్ ఆర్డర్ ద సాటర్న్ టు ఎంటర్ ఇన్ టు ద 6th హౌస్ ఆఫ్ ద బర్త్ చార్ట్ అని చెప్పాడు. మామూలు ఈ గోచారం కాదు, బర్త్ చార్ట్లోనే మార్చేస్తానన్నాడు యముడు. కావాల్సి రెఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండ్ లాస్ట్ పండగ యమదీపం అయిపోయింది. బలిపాడ్యమే. ఈ బలిపాడ్యం ఏంటండి? మనవాడు ఎవరు బలిచక్రవర్తి అంటే కాంపిటీషన్ ఉంటుంది. కర్ణుడు కాంపిటీటర్. ఈయన కర్ణుడేమో బలి ముందా కర్ణుడి ముందా? బలి చక్రవర్తి ముందు. వీళ్ళు దానాల మీద దానాలు చేసేస్తున్నాడు ఆయన. కర్ణుడు ఆయన చూసి కాపీ కొట్టి ఈయన కూడా మొదలెట్టాడు. ఆయన చూసి మిగతా వాళ్ళందరూ దాన ధర్మాలు మంచిదే, పరిణామం మంచిది, దాన ధర్మాలు చేయాలి. బలి చక్రవర్తికి ప్రైడ్ వచ్చింది, అహంకారం లైట్గా. విష్ణుమూర్తి వచ్చాడు రా నాయన, విష్ణుమూర్తి ఇస్తున్నాడంటే ఇప్పుడు నేనున్నానమ్మా, నన్ను ఇంటర్వ్యూకి పిలిచావు గౌరవంగా. ఇప్పుడు నేను విజితమ్మ పిలిచింది అన్నీ తెలుసు నాకు, అందరికీ గెస్టులందరికీ తెలుసు. నువ్వు మంచి జ్ఞానం, 1,500 మంది గెస్టులను ఇంటర్వ్యూ చేసిన ఘనత నీది. మరి మేమేదో ఏదో పిలిచింది, మాకే తెలుసు శాస్త్రాలు అని మేము పెద్ద బిల్డప్ ఇస్తే నవ్వుకుంటావు, ప్రేక్షకులు కూడా నవ్వుకుంటారు. ప్రేక్షకులు లక్షల వీడియోలు చూస్తారు, వీళ్ళకి తెలుసు. కాబట్టి అలా అనుకోవాలా, మేము భయపడుతూ చెప్పాలమ్మా, ప్రజలకు ఉపయోగపడాలా, సొసైటీకి రిఫార్మ్ చేయాలని. అలా బలిచక్రవర్తి ఏమనాలా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దానానికి వచ్చాడు. అయ్యి బాబోయ్ తప్పు కదా, ఈ లోకాలకు అధినాయకుడు ఆయన సృష్టించిన భూమిలో ఆయనకి నేను దానం చేస్తాను 3 అడుగుల ల్యాండ్, ఎంత తప్పు అని స్వామివారి పాదాల మీద పడలా. అదే వాళ్ళ తాత ప్రహ్లాదుడు ఏమంటాడు తెలుసా, ఆయన్ని బంధించి పడేశాడు విష్ణువు, తాళ్లతో బంధించేసి పాతాళ లోకంలో పడేస్తే ఏమైనా ఎనీ అబ్జెక్షన్ ప్రహ్లాద అని అడుగుతాడు విష్ణుమూర్తి. నో స్వామి, యూ విల్ నెవర్ డూ మిస్టేక్, ఎప్పుడు నువ్వు తప్పు చేయవు. అందువలన నువ్వు వాడి ఇంద్ర పదవి ఇచ్చింది నువ్వే, శుక్రాచార్యుడి రూపంలో వచ్చి హోమాలు యజ్ఞాలు చేయించావు, ఇంద్ర పదవిని ఇచ్చావు, ఇంద్రుడిని జయించేలా చేశావు. మళ్ళీ ఇప్పుడు వచ్చావు, వాళ్ళు అహంకారం వచ్చింది కాబట్టి ఆ పదవి నుంచి భ్రష్టత్వం చేసి పాతాళ లోకంలో పడేశావు. అయినా నువ్వేం అన్యాయం చేసావు స్వామి, పాతాళ లోకానికి రాజ్యాన్ని చేశావు, రాజుని చేశావు. అలాగే పాతాళలోకం గేట్ కీపర్గా శ్రీమన్నారాయణమూర్తి వాచ్మెన్ అయిపోయి సెక్యూరిటీ డ్యూటీ చేశాడు పాపం, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటాడు అనుకుంటున్నావా? పాతాళలోకంలో బలిచక్రవర్తి వాచ్మెన్ ఆయన. పోస్టులు మారిపోతాయమ్మా, పురాణాలు చదువు కావలిస్తే, లేదా మన గురువుగారులను అడుగు. కాబట్టి బలిచక్రవర్తి ఒక కోరికాడు. మహాలక్ష్మి దీపావళి 5 రోజులు పండగ చేసేవాడు బలిచక్రవర్తి, మంచి డెడికేషన్తో. అందువలన ఆయనకి ఎక్కడ లాస్ వచ్చింది, వేసేసాడు ఇంద్రుడిని తీసుకెళ్లి దేవలోకంలో. ఆయన దించేసాడు, ఇంద్రుడు పారిపోయాడు.
మళ్ళీ పాతాళ లోకంలో దానం చేశాడు శ్రీ మహావిష్ణువుకి. ఆ దానం ఏంటి 3 అడుగుల నేల అడిగాడు. ఈ పిచ్చోడు ఏమనుకున్నాడు 3 అడుగులే కదా! ఏంటి ఇంత చిన్న కుర్రోడొచ్చాడు 3 పాదాలు అడుగుతున్నాడు అనుకున్నాడు. ఆయన మహావిరాట్ దేశముదురు విష్ణుమూర్తి అంటే. మొత్తం భూమంతా ఒక పాదం పెట్టేశాడు. ఆకాశమంతా ఒక పాదం పెట్టేశాడు. ఇంక అయిపోయినాయి. ఇంక మూడో పాదం ఎక్కడ పెట్టాలిరా బాబు అని అడిగితే మాట ఇచ్చేసావు సత్యనారాయణ మూర్తిలాగా అంటే, నా తల మీద పెట్టేసేయండి సార్ అన్నాడు. పెట్టేశాడు. పెట్టేశాడు. ఏం చేశాడు? ఒక తొక్కేశాడు. పాతాళ లోకం తొక్కేశాడు. వాళ్ళ ఆవిడ వచ్చింది. స్వామి వాట్ ఈస్ దిస్? నీ భక్తుడు ఆయన, నీకు నిరంతరం నారాయణ నామ జపం చేశాడు, దాన ధర్మాలతో చేశాడు, ఇది అన్యాయం కదా స్వామి, తొక్కేసావంటే. ఏమన్యాయం చేసావమ్మా? ముందు చూడకుండా వెనక ముందు చూడకుండా వచ్చేస్తావు ఫైటింగ్కి. ఏమన్యాయం చేశాను? పాతాళ లోకానికి రాజును చక్రవర్తిని చేశాను. చూడు ఎన్ని వరాలు ఇస్తాడో మనం విష్ణుమూర్తి. ఒకటి పాతాళ లోకానికి ఇచ్చాడు. రెండవది తన భార్య అయినటువంటి మహాలక్ష్మి తల్లి నేను పూజ చేసుకుంటానంటే ఫిజికల్ ఫామ్లో పూజ చేసుకుంటానంటే ఉండు, ఫిజికల్ ప్రజెన్స్ పాతాళ లోకంలోనే ఉండు అని చెప్పి మహాలక్ష్మి తల్లిని అక్కడే ఉండు. ఇప్పుడు లక్ష్మీదేవి వైకుంఠంలో లేదు. మూడోది నేను సెక్యూరిటీ గార్డ్లా నీకు ఉంటాను రా నాయన, నువ్వు పరిపాలన చేసేంత వరకు, ఎప్పుడు మళ్ళీ కల్పం రావాలా అన్నాడు. 3 వరాలు ఇచ్చేశాడు. 4వ వరం ఏమి ఇచ్చేశాడు బలిచక్రవర్తికి? నువ్వు ఇంద్రుడు అవుతావు నాయన. అప్పుడు మన సప్త చిరంజీవులు ఆంజనేయ స్వామి వారు అప్పుడు నవమ బ్రహ్మ అవుతాడు. సో ఈ విధంగా ఇన్ని వరాలు ఇచ్చాడు. ఇది కూడా జరిగింది ఏ రోజునమ్మా? బలిపాడ్యమి రోజున. కాబట్టి ఎవరైతే ఈ రోజున స్పెషల్ పూజలు ఏం చేసేయక్కర్లా, 5 రోజులు మాత్రం దీపాలు పెట్టాలమ్మా. 18 దీపాలకు తగ్గకుండా 5 రోజులు పెట్టాల్సిందే. లక్ష్మీదేవికి పూజ చేయాల్సిందే 5 రోజులు కూడా. సూర్యోదయానికంటే ముందు లేవాల్సిందే. నైవేద్యాలు మీ ఇష్టం. పాయసాన్నం మాత్రం అందులో కంపల్సరీ ఉండాలి. స్నిగ్ధౌదన ప్రియ అన్నిటి మీద ఆవు నెయ్యి వేయాలి. పువ్వులు మీ ఇష్టం. ఆ సీజన్లో దొరికేటటువంటి సుగంధ పుష్పాలు, చందనము, కుంకుమ, పుష్పాలు అన్నీ వేసేసి ఆ మహాలక్ష్మి తల్లికి మనం పూజ చేసుకున్నట్లయితే ఈ 5 రోజుల్లో ఎన్ని అప్పులున్నా అన్ని తీర్చేస్తాడు విష్ణుమూర్తి. ఆదాయం ఇచ్చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు, క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా యుఎస్ వాళ్ళు జాబ్ రావట్లేదు సార్, ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ ఉందా నీకు అని తోసేస్తున్నారు. మాకు స్టూడెంట్ వీసా ఉందంటే ఇది వీసా సిటిజన్షిప్ అని అడుగుతున్నారు అన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. సో త్రూ అవుట్ ద వరల్డ్ ఈ రోజున కనుక ఈ 5 రోజులు సింపుల్ పూజ ఇది. ఈ 5 రోజులు కనుక మిత్యం మీ ఇంట్లో చేసుకున్నట్టే ఆ రకంగా చేసుకుంటే సమస్త రోగ బాధలు పోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, కష్టాలు పోతాయి, దొంగల బెడద ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు ఉండవు. అసలు వీళ్ళ ఇంట్లో కొనుక్కున్న బంగారం రేటు కూడా ఎక్కడికో వెళ్ళిపోద్దమ్మా. ల్యాండ్స్ వీళ్ళ పేర్ల మీద కొనుక్కున్నవి, షేర్లు వీళ్ళ మీద డౌన్ అయిపోయినాయండి, మా షేర్లు డౌన్ అయిపోయినాయండి కంపెనీస్ అంటున్నారు. ఇవన్నీ రైజ్ అయిపోతాయి. ఇది సత్యము, ఇది నిత్యము, ఇది నా మాటమ్మా. అయితే మనం యోగాకు సంబంధించి కొన్ని విధానాల గురించి మాట్లాడుతున్నప్పుడు క్రియాయోగం చాలా విశేషమైనది అని చెప్పి, ఈ క్రియాయోగం ద్వారా చేయటం వల్ల మహావతార్ బాబాజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి బతికే ఉన్నారు ఇప్పటికీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు టాపిక్ వచ్చినప్పుడు. అయితే దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా ఎవ్రీ ఇయర్ కానివ్వండి కుదిరినప్పుడల్లా హిమాలయాస్కి వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీకి సంబంధించిన గుహ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళటం, ఆయన్ని కలవటం కూడా జరుగుతుంది అని చెప్పి, ఉదాహరణకి రజనీకాంత్ గారు కూడా వెళ్ళి వస్తూ ఉంటారని చెప్పి మనం వింటూ ఉంటాం. నిజంగా అంటే క్రియాయోగా చేస్తే ప్రతి ఒక్కరికి ఇలాంటి అంటే మరీ వేల సంవత్సరాలు కాకపోయినా కనీసం ఉన్న ఆ లైఫ్ స్పాన్ని హెల్దీగా ఉంచుకునే ఒక అవకాశం ఉంటుందా అందరికీ? లేదు అంటే వాళ్ళంతా కారణ జన్ములులా భావిస్తాం కాబట్టి వాళ్ళకి మాత్రం ఇలాంటి అవకాశాలు ఉన్నాయా? దాని గురించి మాట్లాడుకుందాం గురూజీ. తప్పకుండా అమ్మా. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. కాకపోతే మనము డివోషన్, భక్తి స్ట్రాంగ్గా ఉండాలా, సంకల్పం, డిటర్మినేషన్ బాగా గట్టిగా ఉండాలా, అండ్ డెడికేటెడ్గా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు పూజ చేస్తాము, ప్రతి ఒక్కళ్ళు తిరుపతి వెళ్తాము, బెజవాడ వెళ్తాము, దుర్గమ్మ తల్లిని. అందరికీ కోరికలు ఎంతో కొంత తీరుతూ ఉంటాయి. కానీ ఆదిశంకరులకు మాత్రమే అమ్మవారు ఎందుకు దర్శనం ఇవ్వాలి అంటే కారణ జన్ముడని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి, ఎవాల్వ్ అవ్వాలి. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. అయితే వాళ్ళు ఈ క్రియాయోగమో లేకపోతే రాజాదిరాజయోగమో ఏదో ఒక మెడిటేషన్, ఒక టెక్నిక్స్ని ఉపయోగించుకుంటూ చేసుకుంటూ వెళ్ళి మహనీయులు అయ్యారు. వాళ్ళు అయ్యారు కాబట్టి మనల్ని నవమంటారనమాట.
ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయనకి బాబా మహావతార్ బాబాజీ అంటే పిచ్చి. ఎందుకంటే ఆయన ఉద్యోగం లేనప్పటి నుంచి ఆయన ఎవరో ఒకళ్ళు మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమని సలహా ఇస్తే అక్కడికి వెళ్ళడం, ఆయన ఆ క్రియాయోగం చేసుకోమని చెప్తే, ఆ తర్వాత ఆయనకి బస్ కండక్టర్గా జాబ్ రావడము, అదంతా ఆ రెస్ట్ చెన్నైలో ఒక సెంటర్లో బస్సు ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఆయన సిగరెట్ కొంచెం ఇలా స్టైల్గా వేసుకోవడము, కరెక్ట్గా నోట్లో పడ్డము, స్టైలిష్నెస్ని చూడడము ఒక నిర్మాత, ఇవంతా మహావతార్ బాబాజీ లీలలన్నమాట. సో అవి చూడగానే ఆ నిర్మాత ఆయనకు ఆఫర్ ఇవ్వడము, ఆ తర్వాత చిన్న చిన్నగా ఆయన సూపర్ స్టార్ అయిపోయారు. ప్రతి సంవత్సరము వీలున్నంత వరకు కూడా వీలున్నప్పుడల్లా హిమాలయ కేవ్స్కి వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీ గారిని దర్శనం చేసుకుంటారు. అయితే ఈ ఎవ్రీ ఇయర్ మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ ఇయర్లో సాధన అనేటటువంటిది అందుకే ఎక్కువ చేయాలి, సాధన, దైవనామ సంకీర్తన, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏం జరుగుద్దంటే మనకి ఈ మహావతార్ బాబాజీ ఈ క్రియాయోగ టెక్నిక్ని కనిపెట్టారు ఆయన. ఈ హిమాలయాస్ కేవ్స్లో ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ ఉత్తరాఖండ్ దగ్గర అక్కడ యోగదా సత్సంగ్ అని మన గురువు గారు, ఇదిగో పరమహంస యోగానందుల వారు ఈయన గురువు పేరు యుక్తేశ్వర్ గిరి, ఆయన గురువు పేరు లహరి మహాశయుడు, ఆయన గురువే మహావతార్ బాబాజీ. ఈ ఈయన యోగదా సత్సంగ్ అని ఒక సంస్థను స్థాపించారు, రాంచీ హెడ్ క్వార్టర్స్. అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒక బుక్ రాశారు, ఆయన స్వయం అనుభవాలు, అలాగే క్రియాయోగం గురించి ఇందులో టెక్నిక్స్ అన్ని రాస్తారు, తెలుగులో ఒక యోగి ఆత్మకథ. ఇప్పుడు ఏమైందంటే మహావతార్ బాబాజీ గారు ఆ హిమాలయ కేవ్స్లో ఉండి ఆయన తన శిష్యుడైనటువంటి లహరి మహాశయుడికి బోధిస్తారు. ఈ లహరి మహాశయుడు ఎవరు? ఒక మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసర్ అయితే ఆయన ఒక లీవ్ మీద ఊరు వెళ్తారు, లీవ్ నుంచి మళ్ళీ డ్యూటీ రెజ్యూమ్ చేసుకుందామని డ్యూటీకి వస్తారు. వస్తే ఆ మిలిటరీ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, ఆయనకంటే సుపీరియర్ ఆఫీసర్ ఏం చెప్తాడంటే, లహరి యు ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు రాణిఖేట్ అని చెప్తారు. ఈయనకి చాలా ఆనందం వేసేస్తుంది. ఎందుకని? రాణిఖేట్ దగ్గర హిమాలయాస్ ఆ ఉత్తరాఖండ్లో సాయంత్రం మాటలు యోగులు ఉంటారు, తపస్సులు చేసుకుంటారు, సాయంత్రం వరకు డ్యూటీ చేసేసుకుందాం, సాయంత్రం నుంచి ఋషులమ్మట మనం వెతుక్కుందామని చాలా ఆనందపడిపోయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుని వెళ్తుంటే ఒక కొండ మీద ఒక 16 సంవత్సరాల యవ్వనంలో ఉన్నటువంటి మహావతార్ బాబాజీ, ఆయన మహావతార్ బాబాజీ అని నీకు తెలియదు, ఏదో ఒక మామూలు మనిషి అనుకున్నాడు, సన్యాసి డ్రెస్ లో. అప్పుడు ఆయన 16 సంవత్సరాలుగానే ఉన్నాడా? అలా వచ్చాడు ఆయన ముందుకి? మనకు ఇప్పుడు ప్రత్యక్షమైన యవనంలోనే వస్తాడు ఆయన మహావతార్ బాబాజీ. దేవతలందరూ అంతే, వాళ్ళకి జరా మరణాలు ఉండవు. జర అంటే ముసలితనం ఉండదు, తర్వాత మరణం కూడా ఉండదు. సో అప్పుడు మహావతార్ బాబాజీ అక్కడ కూర్చొని లహరి లహరి అని పిలుస్తున్నాడు. ఇదేంటి, నేను ఈ రోజే కదా వచ్చాను, నేను ఎవరికి తెలియదు, ఇక్కడ నన్ను ఎవరు పిలుస్తున్నారు అని వింతగా ఈయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్తే లోన గుహలోకి ఒకసారి వెళ్ళు అంటాడు, ఒక గుహ చూపించి. ఈయనే కొత్త అంటే ఈయన గుహలోకి వెళ్ళమంటున్నాడు ఏంటినా, నన్ను ఏం చేసేస్తాడు అని. నో ఐ డోంట్ హ్యావ్ టైం, నాకు టైం లేదు, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను అంటాడు, జాబ్కి వెళ్ళిపోవాలంటే. అప్పుడు ఒక అద్భుతమైన డైలాగ్ చెప్తాడు. ఇది ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతకు అందరికీ కూడా, ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఏమని చెప్తాడంటే ఆయన, ద జాబ్ ఈస్ క్రియేటెడ్ ఫర్ యూ. ఈ జాబు నువ్వు బతకాలి కాబట్టి నీ కోసం క్రియేట్ చేశాను రా నాయన. యు ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద జాబ్. ఈ మిలిటరీ ఆఫీసర్ జాబ్ చేయడానికి నిన్ను పుట్టించలేదు. నువ్వు ఆ ఉద్యోగం ఎవరైనా చేయొచ్చు, మిలిటరీ ఆఫీసర్ ఉద్యోగం, కానీ నీ కోసం ఆ ఉద్యోగాన్ని నేను సృజించాను అంటాడు. ఈయనకేం అర్థం కాదు. గుహలోకి వెళ్ళమంటే వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే ఒక దుప్పటి, కమండలము, చెత్త అంతా పేరుకుపోయి దుమ్మంతా ఉంటుంది. లోపలికి వెళ్ళేలాగా చూసి వచ్చేస్తాడు బయటికి. ఎంత చెత్త ఉంది, అంత దుమ్ము పట్టేస్తుంది అంటాడు. అప్పుడు ఈయన బయటికి రాగానే ఏం చేశాడు ఆయన, అర్థం కాదు, ఏముంది అక్కడ అంటాడు. అప్పుడు ఆజ్ఞాచక్రాన్ని మహావతార్ బాబాజీ ఇలా స్టిక్తో ఇలా పట్టుకుంటాడు ఆయన. ఇక్కడ ముట్టుకోగానే అతనికి పూర్వజన్మ స్మృతి వచ్చేస్తుంది లహరి మహాశయుడికి. అలా వచ్చేసి ఆ స్పృహతో ఆయన ఏమంటాడు, పూర్వజన్మలో ఆయన ఆ గుహలో ఉండి తపస్సు చేశాడు. ఈయన లహరి మహాశయుడు తపస్సు చేసి మధ్యలో చనిపోయాడు. చనిపోతే అప్పుడు మహావతార్ బాబాజీ చెప్తాడు, నువ్వు చనిపోయిన తర్వాత గ్రేట్ డార్క్నెస్ లోకి నీ సోల్ వెళ్ళిపోవడం నేను చూశాను.
నేను కనిపెడుతూనే ఉన్నాను. తర్వాత ఇంకొక తల్లి గర్భంలోకి వెళ్ళడం నేను గమనిస్తూనే ఉన్నాను. నేనే పంపించాను ఆ తల్లి దగ్గరికి. అక్కడి నుంచి నువ్వు చిన్నప్పుడు పుట్టడము, ఆ పుట్టిన తర్వాత చిన్నగా ఆడుకోవడము, ఇవన్నీ కూడా నేను గమనిస్తూ ఉన్నాను. పెద్దయ్యావు, చదివి ఉద్యోగం వచ్చేలాగా చేసింది నేనే, ఇప్పుడు రప్పించింది నేనే అంటాడు. ఇదంతా కూడా అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి బుక్‌లో ఉంటుంది. సో, ఈ విధంగా అప్పుడు ఆయన తెలుసుకున్నాడు. అటువంటి లహరి మహాశయుడికి ఉత్తమ శిష్యుడిగా లహరి మహాశయుడు అయిపోయాడు మహావతార్ బాబాజీకి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, యుక్తేశ్వర గిరి గారికి ఇచ్చారు. యుక్తేశ్వర గిరి గారు పరమహంస యోగానందుల వారికి ఇచ్చారు. ఏమిటది అంటే ఈ యొక్క క్రియాయోగం అంటే వన్ టైప్ ఆఫ్ మెడిటేషన్. ఇందులో యోగ ఆసనాస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బాడీ డిసిప్లిన్ ఉండాలి, మెంటల్ కంట్రోల్ ఉంటుంది. మంచి ఆసనాలు వేస్తే బాడీ స్టిఫ్గా ఉంటుంది. తర్వాత మెంటల్ కంట్రోల్ ఉంటుంది. ఆ తర్వాత మంత్ర జపం ఉంటుంది. ఇది ఎవరిచ్చారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యోగీశ్వరుడు ఆయన వివసత్ అనేటటువంటి ఆయనకి ఇచ్చారు. ఆ వివసత్తు మనుకి, మను అంటే మానవుల్లో మనందరికీ ఫస్ట్ మానవుడు, మన పూర్వీకుడు అనమాట. ఆ మనువుకిస్తే ఆ మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుడికి ఇచ్చాడు. ఇక్ష్వాకుడెవడు శ్రీరామచంద్ర వంశజ్ఞంలో ప్రధాన పురుషుడు. సో వీళ్ళు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి క్రియాయోగం అనేటటువంటిది వచ్చింది. రజనీకాంత్ గారే కాదు, కొన్ని లక్షల మంది ఈ క్రియాయోగాన్ని చేస్తారు. అసలు ఈ క్రియాయోగం అంటే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దేవుణ్ణి ఎందులో చూస్తారు, లైట్లో చూస్తారు. ఇందులో చూసే టెక్నిక్ ఏంటంటే సౌండ్ ఎనర్జీతో చూస్తాం, శబ్దం ద్వారా. పతంజలి మన యోగాలో 2 రాసినటువంటి పతంజలి యోగ శాస్త్రం అంటాం కదా, ఆయన క్లియర్గా అందులో ఏమని చెప్తాడంటే ఓంకారంలో ఆ సౌండ్ ఎనర్జీలో దైవం అనేటటువంటిది ఉంటుంది. దాని మీద మనము శ్వాస మీద ఇది పెట్టాల, దృష్టి పెట్టాల. ఇప్పుడు మనము అని ఇన్హేల్ చేసాం, శ్వాసను పీల్చాం, శ్వాసను పీల్చేసరికి ఓంకారం వెళ్ళింది. అది ఈ మూలాధార చక్రము, మణిపూరక చక్రం, ఇలా ఆజ్ఞా చక్రం, సహస్ర చక్రం, ఇలా చక్ర విచ్ఛేదనం చేసుకుంటూ వెళ్ళి ఇన్హలేషన్ అండ్ బయటకు వదిలేస్తాము ఎక్సలేషన్. ఈ రెండింటిని డిస్జాయిన్ చేస్తుంది. ద డిస్జాయినింగ్, దిస్ ఇస్ కాల్డ్ క్రియాయోగ. ఈ క్రియాయోగం అభ్యాసం వల్ల ఎలా అనుకోవాలంటే ఇప్పుడు ఋషులందరూ ఎందుకు ప్రతి ఒక్కళ్ళు, ఈయన కూడా అందరికీ జనరల్గా ఏమంటారు, ఇంట్లో అలిగితే కోపం వస్తే హిమాలయాలకు పోతానంటాడు. స్టూడెంట్ అయినా చదవలేక, పెద్దవాళ్ళందరూ సంవత్సరాలు చేయలేక. హిమాలయాలు అంటే అంత తేరగా ఉన్నాయనుకుంటున్నారు. అక్కడ చలి, కొన్ని వేల కిలోమీటర్ల 10 స్టేట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. హిమాలయాకి పర్మిషన్స్ ఉండాలి. అటువంటి ఈయన కూడా పరమహంస యోగానంద గురువు గారు కూడా నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళు పట్టుకుంటారని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిపోద్దని ఇంగ్లీష్ మ్యాన్లా కోట్ వేసుకుంటాను, జుట్టు పెంచేసుకుంటాను. ఆయన జుట్టు పెంచేసుకున్నాడు. అప్పటి నుంచి జుట్టు అలాగే ఉండిపోయింది ఆయనకి. సరే, అలా వెళ్ళిన తర్వాత హిమాలయ పర్వతాలకి వెళ్ళిన తర్వాత యోగులు అంతా కూడా అక్కడ హిమాలయాల్లో కేవలం వీళ్లే కాదు, మహావతార్ బాబాజీ వీళ్లే కాదు, సప్త చిరంజీవులు కూడా అక్కడే ఉంటారు. అలాగే మహాయోగులు చాలామంది ఉంటారనమాట. కాబట్టి ఈ క్రియాయోగంలో మెడిటేషన్ అలా ఎందుకు హిమాలయాలకు వెళ్ళిపోతారంటే మానవుడు అందరిలో మధ్యలో కూర్చుంటే సాధన చేయలేం. కాబట్టి ఒంటరిగా ఉండాలి. అంటే క్రియాయోగం చేయమన్న వాళ్ళనల్లా హిమాలయాలకు వెళ్ళమంటే భార్యలు వచ్చి తంతారు మనల్ని. కాబట్టి అందరూ కూడా కూర్చోవాలి, ఇంట్లోనే ఉన్న వాతావరణంలోనే ఒంటరిగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. మరి ఒకటే కదండి అందరూ ఉన్నామండి అంటే అక్కడే ఉండి నువ్వు అభ్యాసం చేయి, ఒక్కడే నువ్వు ఒంటరిగా ఉన్నట్టుగా. సో ఫస్ట్ డెజర్టెడ్గా, ఐసోలేటెడ్గా నేను ఒక్కడనే ఉన్నాను అనే భావన తీసుకురావాలి ఫస్ట్ మైండ్కి. తర్వాత ఏం చేయాలా, ఒక భూమి మీద నేను ఇలా కూర్చున్నాను అన్న భావన చేయాలి. భూమి మీద కూర్చున్నాం. తర్వాత ఏం చేస్తాము, భాషా పెట్లు వేసుకోవాలి. దాన్నే సిద్ధాసనము అంటాము. సిద్ధాసనం వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ వరల్డ్లీ విషయాలు మనకు అర్థం కాకూడదు కాబట్టి చెవులు వినకూడదు, చెవుల్ని బంధించుకోవాలి. అంటే ఇలా కట్టలు కట్టేసుకోవడం కాదు, మనం వినపడకుండా ప్రాక్టీస్ చేయాలి. నాలికని జిహ్వ చాపల్యం అని చాలా వెనక్కి మడుచుతాం, కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకొని అన్నీ చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్. ఇప్పుడు ఏం చేస్తాం, 2 బొటన వేళ్ల నుంచి 2 నక్షత్రాలు మన బాడీలోకి వస్తున్నాయి, 2 బొట్టలు కాలి బొటన వేళ్ల నుంచి అని భావన చేసుకోవాలి. అవి కనబడాలా, కనబడేదాకా ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 మన జెనిటల్ ఆర్గన్స్ దగ్గరగా మూలాధార చక్రం దగ్గర ఒకటైనట్టుగా భావన చేసుకొని అక్కడ మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మూలాధార చక్రం విచ్ఛిన్నం అవ్వగానే ఈ క్రియాయోగం వల్ల బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమైపోతుంది. అంటే బ్రహ్మలోకం మీద ఆధిపత్యం సంపాదించేస్తామంటే ఎక్కడో 14వ
లోకాల్లో పైనున్న బ్రహ్మలోకంకి వెళ్ళి మనం దాడి చేస్తామని కాదు. ఉమ్, మనకి బ్రహ్మ అంటే క్రియేషన్ చేస్తాడు, క్రియేటివ్. అంటే మనం ఏ వర్క్ చేసినా సృజనాత్మకంగా చేస్తాం. చాలామంది క్రియేటివ్గా చేస్తారు, ఇన్నోవేటివ్గా చేస్తారంటారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు డివోషనల్ అవనివ్వండి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. మరి విజిత ఎందుకు ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్గా చేస్తుందని పేరు? అంటే సంథింగ్ క్రియేటివ్, ఆ శక్తి మనకు వస్తుంది. ఆ తర్వాత మణిపూరక చక్రం దగ్గరికి వస్తాం. మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేసరికి మణిపూరాంత రుయుత విష్ణు గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. విష్ణు ఉమ్, గ్రంథి విచ్ఛిన్నమైన తర్వాత సర్వవ్యాపకత్వం వస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఈ క్రియాయోగం వల్ల. ఓకే. తర్వాత పేరు బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది. ఉమ్, ఒక మామూలు కలకత్తాలో ఒక మారుమూల ఉన్నటువంటి మన గురువుగారు పరమహంస యోగానందుల వారు కాలిఫోర్నియా వెళ్ళి యుఎస్ఏ వెళ్ళి వెస్ట్ అండ్ ఈస్ట్ని బ్లెండ్ చేసి జీసస్ క్రైస్ట్ ఫిలాసఫీని లార్డ్ కృష్ణ ఫిలాసఫీని ఎవరూ బ్లెండ్ చేయలేదు, ఈయన ఒక్కళ్ళే చేశారు. చేసి ఫాదర్ ఆఫ్ ద వెస్ట్ అంటారు ఇన్ని. ఓకే. సో అటువంటి స్థాయికి ఈ క్రియాయోగం అనేటటువంటిది తీసుకెళ్ళింది. ఉమ్, ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఇలాగా అనాహత చక్రం విశుద్ధ చక్రం ఇక్కడికి వెళ్ళి ఆజ్ఞా చక్రం దగ్గర ఆ స్టార్ నాపాలి. ఆ స్టార్ నాపిన తర్వాత ఆ స్టార్ అక్కడ మిలుకు మిలుకు మెరుస్తూ ఉంటుంది. సో ఆజ్ఞా చక్రాంత రాళ్ళ స్టార్ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞా చక్రం దగ్గరికి వచ్చేసరికి రుద్రగ్రంథి విచ్ఛిన్నమైపోతుంది, అంటే లయకారక తత్వం వస్తుంది. ఉమ్, అంటే ఏంటి, శివుడు ఏం చేస్తాడు, ఆ చెప్పిన మాట వినేదాకా చెప్తాడు మర్యాదగా. చెప్పింది వినకపోతే దక్ష ప్రజాపతి ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, తలకాయ తీసేస్తాడు. బ్రహ్మదేవుడు తలకాయనే తీసేశాడు. అంటే ఆ ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మనుషులందరినీ కూడా కంట్రోల్లో ఎలా పెట్టాలి, ఉమ్, ఎనిమీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ క్రియాయోగం చేయడం వల్ల వస్తుంది. ఆ ఓకే. తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రంకి వెళ్తాం. మళ్ళీ అక్కడ సహస్ర కమల నయనాలతో చక్కగా పద్మాలతో రేఖల మీద మణిపూరక చక్రంలో ఆ యొక్క దివ్యశక్తి మనకి, మన ఆత్మశక్తి అక్కడ ఉంటుంది. ఆవిడే లలితామ్మవారు అంటాం, శివుడు అంటాం, విష్ణువు అంటాం. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఆజ్ఞాచక్రం మీద నిలబెట్టేస్తాం. ఇక ఈ బాడీ అంతా లేదు, మనము ఈ యొక్క కొండ మాయమైపోయింది అనుకోవాలా. మరి పడిపోతాం కదండి కొండకి, మాయమైపోతే అని డౌట్ రావచ్చు. ట్వింక్లింగ్ స్టార్, షైనింగ్ స్టార్ పైన ఆకాశంలో ఎలాగ ఏ ఆధారం లేకుండా మెరుస్తుందో అలాగా అది మెరుస్తూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ప్రాక్టీస్ చేస్తాం. సో అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని, త్వాంగ్ హీ నేనే అని చెప్పేసి గురువుగారు ఫ్రీక్వెన్సీని బట్టి, మన యొక్క బాడీ ఫ్రీక్వెన్సీని బట్టి మనం మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్ర జపం చేసుకుంటూ కొంతమంది ఓంకారం చేస్తారు. ఆ మంత్ర జపం చేయడం ద్వారా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడు మరణయోగం పోతుంది, ఉమ్, రోగ బాధలు తగ్గిపోతాయి, ఒబిసిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, పెద్ద పెద్ద క్యాన్సర్లు కూడా తగ్గిపోతాయి, శత్రువుల బాధలు తగ్గిపోతాయి. అంటే మందు లేకుండా క్యాన్సర్ తగ్గిపోద్ది అనకూడదు, మందులు వాడుకోవాలా. దీని మీద ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా నమ్మి పరమహంస యోగానందుల వారిని నమ్మితే కనుక ఖచ్చితంగా మహావతార్ బాబాజీ ఎందుకు అటెండ్ అవడు? ఇప్పుడు ఉమ్, శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని రక్షించాడు, అందరినీ కుబేరులను చేశాడా? మనందరినీ ఓన్లీ కుచేలుని చేశాడు, ఆయన నమ్మాడు కాబట్టి. ఉమ్, అర్జునుడికి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చాడు, మనందరికి కోఆపరేషన్ ఇస్తున్నాడా? అర్జునుడు అంతగా నమ్మాడు కాబట్టి. అవును. అలాగే మనం కూడా రజనీకాంత్ని సూపర్ స్టార్ చేశాడు, లైవ్ ఎగ్జాంపుల్, రియల్ టైం దేవుడు ఈయన, ఎప్పుడో దేవుడు కాదు ఈయన. ఉమ్, పురాణాల దేవుడు, లేకపోతే పురాణాల కల్పితాలు మైథలాజికల్ స్టోరీస్లో దేవుళ్ళు కాదు వీళ్ళు. ఉమ్, నిజమైనటువంటి మనతో పాటు జీవిస్తున్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంటాం, రియల్ టైం ప్రాజెక్ట్స్ అంటాం, ఈయన కూడా రియల్ టైం దేవుడు మన మహావతార్ బాబాజీ. కాబట్టి అందరూ వెళ్ళొచ్చు. ఉమ్, వెళ్ళి క్రియాయోగం మనకి ఆయన వెంటనే మన ఆజ్ఞా చక్రాన్ని ఏ చక్రాలు కావస్తే ఆ చక్రాలన్నీ కూడా యాక్టివేట్ చేసేస్తాడు. పరమహంస యోగానందుల వారు స్థాపించినటువంటి యోగదాస్ సత్సంగ్, అక్కడే ఆశ్రమం ఉంది, అక్కడ అందరికీ ఆశ్రయం ఇస్తారు. హిమాలయ కేవ్స్లో అత్యంత తక్కువతో చక్కగా అందరూ కూడా వెళ్ళి మహావతార్ బాబాజీని దర్శనం చేసుకోవచ్చు. బోనస్గా సప్త చిరంజీవులు, ఆంజనేయ స్వామి, బలిచక్రవర్తి, విభీషణుడు, తర్వాత వ్యాసుల వారు, తర్వాత ఈ యొక్క ఇంకా సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ, మన కల్కి సినిమాలో చూపించారు కదా, కృపాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా ఈ సప్త చిరంజీవులు అందరూ కూడా మనకి అక్కడ దర్శనం అవుతారు. కాబట్టి మన యొక్క అదృష్టాన్ని బట్టి మన మహావతార్ బాబాజీ కంపల్సరీ దర్శనం అవుతారు. కాబట్టి ఈ రకంగా మనము సాధన క్రియాయోగం ద్వారా కేవలం ఏంటా నువ్వు ఎప్పుడో జరిగే పరమార్థికాలు చెప్తున్నావు, మోక్షం వస్తుంది, సాల్వేషన్ వస్తుంది, ఎవరికి కావాలి అనక్కర్లే. కమాన్, ఇప్పుడు నీకు ఇంజనీరింగ్ సీట్ కావాలా, చేసుకో వస్తుంది. నీకు మెడిసిన్ సీట్ కావాలా, కమాన్ చేసుకో. శత్రువులు పీడుందా, కోర్టులో కేసు పెండింగా, కమాన్ క్రియాయోగం చెయ్యి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని చెయ్యి. మహావతార్ బాబాజీని ధ్యానించు. వీళ్ళే నిజమైన హిమాలయ యోగులమ్మ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మ.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.